డోర్వే మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం అవేర్నెస్ ఒక అడ్వాన్స్డ్ ప్రాక్టీసెస్ లో ఉన్నాం. ఈ ప్రాక్టీసెస్ మంచి మోటివేటివ్ గా ఉంటాయి. వెంటనే చేసేద్దాం అనే ఉత్సుకత కలుగుతుంది. బట్ ఉత్సుకతను కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి. దీని యొక్క ప్రిక్విజిట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిక్విజిట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్న తర్వాతే ఈ స్టేజ్ లోకి వెళ్ళాలి. సో రైట్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని నేర్చుకున్నాం. ఇప్పుడు స్టెప్ 4 చూద్దాం. దిస్ స్టెప్ రిమైన్స్ దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ ఇమీడియట్ సరౌండింగ్స్. థర్డ్ స్టెప్ కంటిన్యూషన్ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అండ్ వెట్ ఆర్ ఏబుల్ టు మెయింటైన్ ద ఇన్నర్ లింకేజెస్ ఆఫ్ సమ్ టైమ్. అంటే ఈ స్టెప్ లో, ఈ థర్డ్ స్టెప్ లో మనం అవేర్నెస్ ఆఫ్ ఇమీడియట్ సరౌండింగ్స్ ఏమున్నాయో వాటన్నిటిని అవేర్ లో ఉంటాము. అండ్ ఆ ఇన్నర్ లింకేజెస్ ఉన్నాయి వాటితో, వాటిని కొంత టైం మెయింటైన్ కూడా చేయగలుగుతాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ లీడ్ టు ధ్యాన. యాక్చువల్ గా ఈ ప్రాక్టీస్ సఫిషియెంట్ గా చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ధ్యాన అనే స్థితికి కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ధ్యాన స్థితిలో మీరు 3C స్టేజ్ లోకి వెళ్ళిపోతారు అవేర్నెస్. ఈవెన్ వైల్ వన్ ఈస్ ఎంగేజింగ్ ఇన్ వన్స్ నార్మల్ డైలీ డ్యూటీస్. ఇది రిక్వైర్మెంట్. సామాన్యంగా అందరికీ ధ్యానము, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని వదిలేయటం, ఫ్యామిలీని వదిలేయటం, ఒంటరిగా బతకటం, అడవిలోకి వెళ్ళిపోవడం, హిమాలయాలకు వెళ్ళిపోవడం, హిమాలయాల్లో తపస్సులు చేసేయటం, ఇలాగా ఒక ఎక్స్ట్రీమ్ పిక్చర్ ఉంటుంది మైండ్ లో. బట్ కానీ రిక్వైర్మెంట్ ఏమిటంటే నువ్వు నార్మల్ డ్యూటీస్ చేస్తూ ఉండాలి, నార్మల్ లైఫ్ అనుభవిస్తూ ఉండాలి, నార్మల్ గా ప్రపంచంలో ఉండాలి, కానీ ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. దానికి ఉపయోగపడుతుంది. ఆల్ ఎగర్నెస్ అండ్ హ్యాస్టీ విల్ బి ఇన్హెరెంట్లీ సెల్ఫ్ డిఫీటింగ్. చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ పెంచుకోవడంలో నువ్వు ఏ ఆతృత పడినా, తొందరపడినా అది నీ సెల్ఫ్ డిఫీటింగ్ చేసుకుంటున్నట్టు లెక్క. దీన్ని నువ్వు డిఫీట్ చేసుకుంటే నువ్వు ఓడించేసుకుంటున్నట్టు, సక్సెస్ కాకుండా. చాలా ఇంపార్టెంట్. ఈగర్నెస్ అక్కర్లేదు, హ్యాస్టీ అక్కర్లేదు, తొందరపాటు అక్కర్లేదు, దాని మీద పెద్ద ఉత్సుకత అవసరం లేదు. జనరల్ గా ఈ ఎక్సర్సైజ్ చూడగానే ఉత్సుకత ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దే విల్ ఓన్లీ క్రియేట్ డిస్టర్బెన్సెస్. ఈ ఉత్సుకత, హ్యాస్టీ వీటి వల్ల ఏమిటి ఉపయోగం? ఏమీ లేదు. అవి మోటివేషన్ కూడా చేయవు. ఓన్లీ డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేస్తాయి. ఎప్పుడు మాయమైపోతుంది, ఎప్పుడు మాయమైపోతుంది అని ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఇన్ ద థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ లో అవి కేవలం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయగలవు, అంతకంటే ఇంకో పనికి ఉపయోగపడవు. ఉత్సాహం చూపించడం, ఉద్రేకపడిపోవటం, ఇవి. ద యూజ్ ఆఫ్ ద ప్రిజం ఈస్ నౌ ఓవర్, for it has served its purpose by teaching us a method. సో యాక్చువల్గా థర్డ్ స్టెప్ అయ్యేప్పటికీ ఇంకా ఈ ప్రిజం యొక్క యూజ్ అయిపోయింది. ప్రిజంని మళ్ళీ వాడవలసిన అవసరం లేదు. ఇంకెప్పుడు మళ్ళీ ఇది రిపీట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు 1 to 2 minutes థర్డ్ స్టేజ్ లో కూడా డిసప్పియర్ అయిందంటే యు ఆర్ రెడీ ఫర్ మై థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రెడీ ఫర్ ధ్యాన అనే స్థితికి వెళ్ళగలుగుతారు అనమాట. ఇప్పుడు అర్థమవుతుందా? కేవలం ఏదో కళ్ళు మూసుకుని కూర్చుని పోతే ధ్యానం అయిపోతుంది. ఏ ప్రాక్టీస్ లో అవేర్నెస్ పెంచుకోకుండా, రిఫైనింగ్ చేయకుండా, సెన్సిటివిటీ పెరగకుండా, అండ్ పోస్చర్, సుఖం స్థిరం ఆసనం అనే పోస్చర్ పొందకుండా ధ్యానంలోకి ఎలా వెళ్ళిపోతామండి? సో రైట్, నో ఇవి దాని పర్పస్ అయిపోయింది, దీని అవసరం లేదు ఇక. అండ్ ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ కి, ఫిఫ్త్ స్టెప్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు స్టెప్ 4 లోకి వెళ్దాం. స్టెప్ 4 ఏంటంటే స్టాండ్ 3 feet ఫ్రమ్ ద విండో. ఒక విండో, మీ ఇంట్లో విండో చూడండి, బయట రోడ్ అవి కనబడేట్టుగా ఒక 3 అడుగుల దూరంలో ఉంచుకుంటారు విండోకి. అండ్ లుక్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ కిటికీలోంచి బయటకు వచ్చాను చూడండి. వాట్ యు సీ అవుట్ సైడ్ ద విండో ఈజ్ వన్ పిక్చర్ అండ్ వాట్ సీ ఆఫ్ ద రూమ్ ఈజ్ అనదర్ పిక్చర్. సో నీకు ఇక్కడ 2 పిక్చర్స్ నువ్వు చూస్తున్నట్టు. ఒకటి ఏంటంటే విండో 3 అడుగుల దూరంలో ఉన్నావు కాబట్టి నీ రూమ్ లో కూడా కొంత భాగం కనబడుతూ ఉంటుంది కదా, అది ఒక పిక్చరు. విండోలోంచి బయట కనబడుతుంది పిక్చర్. నౌ కంటిన్యూ టు లుక్, నాట్ స్టేర్. ఇక్కడ లుక్ వేరు, స్టేర్ వేరు. స్టేరింగ్ అంటే ఆ పాయింట్ మీద ఫోకస్ చేసి ఇక మిగతా విండోలో ఉండే మిగతా వస్తువులు, మిగతా దేది కనబడదు, ఒక్కటే కనబడుతుంది. రోడ్డు మీద వెళ్తున్న మనిషి, రోడ్డు మీద వెళ్తున్న సైకిల్, దాని మీద అలా వస్తే స్టేర్ చేయటం అంటారు. స్టేర్ చేయొద్దు. జస్ట్ విండోలో ఏ కనబడుతుందో అంత పిక్చర్ని చూడడానికి ప్రయత్నం చేయండి, లుక్ చేయండి. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద విండో
టిల్ యూ సీ నథింగ్. జస్ట్ అలా చూస్తూ ఉండండి, కానీ మీరు చివరికి విండో నుంచి కనబడేది కూడా మీరు చూడరు, ఏమి చూడరు, పొజిషన్కి వెళ్తారు, డిసపియర్ అయినట్టు అవుతుంది అనమాట. సో ద వ్యూ డిసపియర్స్ కంప్లీట్లీ అండ్ ఇట్ విల్ బి సీయింగ్ ద స్కై. ఆల్మోస్ట్ ఆల్ ఒక ఏదో ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఆకాశం చూస్తున్నప్పుడు ఏముంటుంది, ఎక్కువసేపు చూడలేవు కూడా. ఇప్పుడు ఈ 3A పొజిషన్ లో ఉంటే ఎక్కువసేపు ఆకాశాన్ని కూడా చూడలేవు నువ్వు. సో రైట్, ఎనీవే ఆ ఒక ఆకాశం చూస్తుంటే ఏముంటుంది, అలాగే ఉంటుంది, నథింగ్, నథింగ్ ఉంటుంది. ఇది స్టెప్ 4. అబ్బో అవుతుందా, ఈ అనుమానాలు కూడా అవుతాయండి. ఇవి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం తప్ప ఎందుకు ఉపయోగపడవు. స్టెప్ 4 ఏ కంటిన్యూషన్. ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ద రూమ్ పిక్చర్ మే ఆల్సో డిసపియర్. అయితే ఇక్కడ ఇనిషియల్ స్టేజ్ లో బయటది కోన లోపలిది మొత్తం డిసపియర్ అయ్యే అవకాశం ఉంది. బట్ వన్ మస్ట్ రిమైన్ అవేర్ ఆఫ్ ఇట్. ఇది అవేర్ లో ఉండండి. ఇది అవేర్ లో మీరైతే వచ్చారో వెంటనే ఫస్ట్ మీకు ఇన్నర్ రూమ్ కనబడుతుంది, తర్వాత కిటికీలో వచ్చేది కనబడుతుంది. రెండు మధ్య చిన్న లాగింగ్ కూడా ఉంటుంది. ఇట్ మే ఆల్సో హ్యాపెన్ దట్ ఎయిదర్ ఆఫ్ ద పిక్చర్ విల్ డిసపియర్. ఒకప్పుడు కిటికీలో ఉన్నది కనబడుతుంటుంది, రూమ్ మాయమైపోతుంటుంది. అండ్ కమ్ ఇన్ టు వ్యూ అగైన్, మళ్ళీ వెంటనే వ్యూలోకి వస్తుంటుంది. ద విండో పిక్చర్ మస్ట్ డిసపియర్ అండ్ ద రూమ్ పిక్చర్ క్లియర్లీ సీన్ అట్ ద సేమ్ టైం. ఈ కండిషన్ వచ్చేదాకా చేయాల్సింది ఇది. అండ్ కానీ ఈ కండిషన్ ఒక టార్గెట్ కింద, నీ గమ్యం కింద ఆలోచించకుండా చేయాలి. ఈ అవేర్నెస్ ప్రాబ్లం టీసెస్ లో మెయిన్ ప్రాబ్లం అదే. ఏం చెప్పినా అది ఒక గమ్యం కింద తీసుకొని చేస్తారు, ఏదో 100కి 100 మార్కులు తెచ్చుకుని పరీక్ష వస్తున్నట్టు. అలా కాదు. అండ్ గెట్ ఎ మెజర్ ఆఫ్ సక్సెస్. మెజర్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ 20 సెకండ్స్ చాలు. 1 to 2 minutes కూడా అక్కల, జస్ట్ 20 minutes అలా అయితే చాలు. అంటే రూమ్ లోపల కనబడుతుంటుంది, కిటికీ లోపల కిటికీలో ఉన్న విషయం అటు కనబడుతుంది. అండ్ కంటిన్యూ ప్రాక్టీసింగ్ అంటిల్ ద డ్యూరేషన్ ఎక్స్టెండ్స్ టు 2 minutes. తర్వాత 2 minutes ఎక్స్టెండ్ అయ్యేదాకా 1 to 2 minutes అయ్యేదాకా కూడా ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. సో నౌ రేపు స్టెప్ 5 గురించి మాట్లాడుకుందాం.